Welcome to the Talking Point with me, Swapna. మనం ఇప్పుడు భారతదేశంలో సక్సెస్ఫుల్గా అమలవుతున్న ఒక వ్యవస్థ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వ్యవస్థ ద్వారా ప్రతిరోజు 2 లక్షల మందికి పార్సల్స్ అందించడం జరుగుతుంది. కానీ ఎక్కడా ఒక్క చిన్న పొరపాటు కానీ ఆలస్యం కానీ ఏమాత్రం ఉండదు. టంచన్గా ఇచ్చిన అడ్రస్కి అనుకున్న సమయానికి డెలివరీ జరిగిపోతుంది. దీన్ని డబ్బావాలా అనే వ్యవస్థ అని అంటూ ఉంటాం. సో ముంబై నగరంలో సుమారు 130 సంవత్సరాల నుంచి విజయవంతంగా అమలవుతున్న వ్యవస్థ ఇది. దీని వివరాలు చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. (1880-90) సమయంలో ముంబైలో పారిశ్రామీకరణ నెమ్మదిగా మొదలైంది. దీంతో చిన్నపాటి ఉద్యోగులు కార్మికులుగా అవకాశాలు వచ్చి పడ్డాయి. కానీ వేతనాలు తక్కువగా ఉండడంతో సిటీకి చాలా దూరంగా ఉంటూ పనిచేసుకునేవారందరూ. ఉదయమే లేచి డ్యూటీకి పరిగెత్తాలి కాబట్టి చాలామంది మధ్యాహ్నం భోజనం వదులుకునేసేవారు. అర్ధాకలితోనే పని పాటలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ పరిస్థితిని గమనించి 1890లో మహాదేవ్ హవాజీ అనే ఆయన డబ్బావాలా వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మొదట్లో 10 మందితో మొదలైన వ్యవస్థ నెమ్మదిగా 100 మందికి చేరుకుంది. ముంబై నగరంలో ఒక మూల మొదలైన ఈ సేవలు క్రమంగా నగరం అంతా కూడా విస్తరించాయి. 10 సంవత్సరాలు గడిచేసరికి ముంబైలోని అన్ని ప్రాంతాలకి డబ్బావాలాలు వాళ్ళ సేవలను విస్తరింపచేశారు. 1930లో డబ్బావాలా కార్మికులతో ఒక నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయగలిగారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో నూతన్ ముంబై టిఫిన్ బాక్స్ సప్లయర్స్ ట్రస్ట్ అనే పేరుతో ఒక ట్రస్ట్ని రిజిస్టర్ చేయించారు. దీని కింద కార్యకలాపాలు ఇలా కంటిన్యూ చేస్తూ వచ్చారు. అసలు ఈ డబ్బావాలా వ్యవస్థ భలే విచిత్రంగా పనిచేస్తుంది. ఈ డబ్బావాలా ట్రస్ట్లో రిజిస్టర్ చేయించుకుంటే చాలు, చాలా చౌక ధరకే సేవలు అందుతాయి. ముంబైలోనే కాకుండా చుట్టుపక్కల కాలనీల్లో, గ్రామాల్లో కూడా డబ్బావాలాలు తిరుగుతూ ఉంటారు. సింపుల్గా ఉండే ఖాదీ బట్టలు వేసుకుని, తలకు గాంధీ టోపీ పెట్టుకుని, సైకిల్ లేదా రిక్షాతో పరుగులు తీస్తూ ఉంటారు. అండ్ రిజిస్టర్ చేయించుకున్న వినియోగదారుల ఇంటికి ప్రతిరోజు ఉదయమే డబ్బావాలా వచ్చి పలకరిస్తారు. ఆ ఇంటి దగ్గర నుంచి లంచ్ బాక్స్ కలెక్ట్ చేసుకుని ముందు కదులుతారు. 2-3 కాలనీల్లో శుభ్రంగా తిరిగేసేసి లంచ్ బాక్స్లను సేకరించి దగ్గరలో ఉన్న లోకల్ ట్రైన్స్ రైల్వే స్టేషన్కి చేరుకోవడంతో ఆ డబ్బావాలా పని సగం పూర్తవుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లంచ్ బాక్సులు అక్కడికి చేరుకుంటాయి. వాటి మీద రాసిపెట్టిన అడ్రస్ ఆధారంగా వాటిని ఏ రూట్లకు పంపించాలో చకాచకా విడదీసేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే లోకల్ ట్రైన్లో మొదటి పాయింట్ నుంచి ఒక డబ్బావాలా రైలు ఎక్కేసి బయలుదేరిపోతారన్నమాట. ప్రతి స్టేషన్లోనూ ఆయనకు ఆ రూట్లో వెళ్ళే లంచ్ బాక్స్లను అందించేస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత స్టేషన్ నుంచి ఆయా లంచ్ బాక్సెస్లను దించుకుంటూ ముందు కదులుతారు. చివరి స్టేషన్ వచ్చేసాక ఆ లంచ్ బాక్సులు అక్కడ అప్పగించేసి మరో రౌండ్ వెనక్కి బయలుదేరుతారు. ఈసారి కూడా దారి పొడవునా లంచ్ బాక్సెస్ తీసుకోవడం, ఆయా స్టేషన్స్ పరిధిలోని లంచ్ బాక్స్ దించేయడం, అలా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. మధ్యాహ్నం 12 దాటేసరికి ఆయా లంచ్ బాక్సులు వెళ్లాల్సిన అడ్రస్కి దగ్గరలోనే లోకల్ రైల్వే స్టేషన్కి వెళ్ళి చేరిపోయి దిగిపోతాయన్నమాట. అక్కడ డబ్బావాలాలు ఆయా లంచ్ బాక్స్ తీసుకుని సైకిల్ లేదా రిక్షా మీద పెట్టుకుని అడ్రస్లు వెతుక్కుంటూ వెళ్ళిపోయి డెలివరీ చేసేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 దాకా ఈ లంచ్ బాక్సెస్ డెలివరీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో అక్కడితో డబ్బావాలాల పని పూర్తవుతుంది. ఈ మాదిరిగా లంచ్ బాక్సులు అందజేయడంలో అందవేసిన చేయి వీళ్ళది. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి లంచ్ పట్టించుకుని అలా వెళ్ళలేకపోతే దగ్గరలోని హోటల్లో ఆర్డర్ చేయవచ్చు. అక్కడి నుంచి కూడా డబ్బావాలాలు లంచ్ అందిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ కిచెన్స్ కూడా పెట్టించారు. అక్కడ మెనూ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. అందుకు తగినట్టుగా ఆర్డర్ చేసుకుంటే భోజనం నేరుగా తెచ్చి ఇచ్చేస్తారనమాట. అంటే నాట్ ఓన్లీ డెలివరీ బట్ ఆల్సో ప్రత్యేకమైన ప్లేసెస్ నుంచి. ప్రస్తుతం డబ్బావాలాల నెట్వర్క్ చాలా విస్తరించింది. ప్రతిరోజు సుమారు 2 లక్షల మందికి లంచ్ బాక్సెస్ అందిస్తూ ఉంటారు. ఆయా లంచ్ బాక్స్ మీద వెళ్లాల్సిన రూట్లకి అనుగుణంగా కలర్తో కూడా కోడ్స్ వేసుకుంటూ ఉంటారు. తేలిగ్గా లోకల్ ట్రైన్ ఎక్కించడం, దించేయడం చేసేస్తూ ఉంటారు.
కాలనీస్ డెలివరీ కోసం ప్రత్యేకంగా నంబర్ల కోడ్లు కూడా పెట్టుకుంటుంటారు. వీటి ఆధారంగా ఎటువంటి తప్పు దొరలకుండా అనుకున్న సమయానికి లంచ్ బాక్సులను అలా అలా డెలివరీ చేయగలుగుతారు. ఇదనమాట. ఈ డబ్బావాలాలు పూణేకి దగ్గరలోనే ఒక గ్రామం నుంచి మొదలయ్యారు. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ వృత్తిలోకి చాలామంది దిగుతూ వస్తున్నారు. 10వ తరగతి ఇంటర్ చదువుకున్న వాళ్లే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. నవ్వుతూ పలకరిస్తూ హుషారుగా పనిచేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. సంవత్సరం పొడవునా డబ్బావాలాల సేవలు మనందరికీ అందుతూ ఉంటాయి. ఆదివారాలు, పబ్లిక్ హాలిడేస్ అన్న మినహాయింపులు ఏవీ లేవు. కానీ మార్చి నెల సమయంలో వారి స్వగ్రామం దగ్గర జాతర ఒకటి జరుగుతుందండి. అందుకోసం అంతా ఊళ్ళకి అలా వెళ్ళి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ సమయంలో మాత్రం సేవలు కాస్త తగ్గుతాయి. అంతకుమించి ఎప్పుడూ డబ్బావాలాల సేవలు ఆపేది లేనే లేదు. 2011లో అన్నా హజారే నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా ఒకసారి డబ్బావాలాల సేవలు నిలిపివేశారు. అదే మొదటిసారి మరియు చివరిసారి సేవల్ని నిలిపివేసిన సంఘటన. ఈ 130 సంవత్సరాల చరిత్రలో సమ్మె చేయడం కానీ, ఆందోళనలకు దిగడం కానీ వీళ్ళు చేయనే లేదు. అలాగని వాళ్ళకి భీకరమైన జీతాలు, ఆదాయాలు కూడా ఉండవు. ఎందుకంటే సగటున ప్రతి డబ్బావాలకి 10 నుంచి 15 వేల దాకా నెలకి సంపాదించుకుంటారు. ఇటువంటి డబ్బావాలాలు ముంబైలో సుమారు 5,000 మంది దాకా ఉన్నారు. సాయంత్రం అయ్యేసరికి అందరూ ఇళ్లకు వెళ్ళిపోయి ఆనందంతో కాలక్షేపం చేస్తారు. 2005లో బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్ల్స్ పెళ్లి చేసుకున్నప్పుడు తమ వివాహానికి అతిథులుగా డబ్బావాలాలను పిలవడంతో ఈ సేవల గురించి ప్రపంచమంతా కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 2011లో ఎయిర్టెల్ మొబైల్ సేవల్ని విస్తరించాలి అని భావించినప్పుడు డబ్బావాలాల సహకారం తీసుకున్నారు. ఒకే రోజు నగరం అంతా కూడా అడ్వర్టైజ్మెంట్ పాంఫ్లెట్లను కూడా పంపించగలిగారు. అప్పటి నుంచి కొన్ని వాణిజ్య సంస్థలు డబ్బావాలాల సేవలను ఇలా కూడా తీసుకుంటూ కొంత పైకం చెల్లిస్తూ వచ్చారు. మొత్తం మీద నిబద్ధతతో నిజాయితీగా చేస్తున్న ఈ సేవలు చాలా ప్రశంసనీయం. ఎందుకంటే రోజంతా పనిచేసుకున్నప్పుడు వేళకి తిండి దొరికితే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఈ నెట్వర్క్ ముంబైకే కాదు భారతదేశానికి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద టాకింగ్ పాయింట్ విత్ మీ స్వప్న.